మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 35వ అధ్యాయం 20 నుంచి చివరి వచనం అనగా 35వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 20, 21 వచనములను చదువుకుందాం. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని యొక్క మందిరపు పని కొరకు అవసరమైనటువంటి వస్తువులను ప్రేరేపించబడిన కొలది తీసుకొని వచ్చారనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఎవరి మనస్సు వారిని ప్రేరేపించెనో, ఎవని హృదయము వాని రేపెనో వారు దేవుని కొరకు, దేవుని ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు దేవునికి అర్పణ తీసుకుని వచ్చారని మనం గమనించాలి. ఈ రెండు మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఒకటి రేపబడుట, రెండవది ప్రేరేపించబడుట. ఈ రేపబడుట అనేటటువంటి మాటను మనం చూచినప్పుడు కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యము మనము న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనం చూడాలి. అదేంటంటే, సంసోను విషయంలో ఈ రేపుట అనేటటువంటి మాట ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటను చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే దేవుడు సంసోనును రేపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి మీదకి రేపుతున్నాడంటే, దేవుని యొక్క ప్రజలకు విరోధులైనటువంటి ఫిలిష్తీయుల మీదకు దేవుడు సంసోనును రేపుతున్నట్లుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సంసోను రేపబడిన ప్రతిసారి, దేవుని పక్షమున ఉన్న ప్రతిసారి దేవుడు అతనికి గొప్ప విజయమును అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలం. చదువుతున్నాను చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అనే మాటను చదువుతున్నాం. ఒక సింహము సంసోను మీదకి వస్తూ ఉంది. అది బొబ్బరించు కొదమ సింహం. సింహము చేతికి మానవుడు చిక్కితే పరిస్థితి ఏంటి? ఎముకలను పొడిగా చేసేస్తుంది ఆ సింహం. అలాంటి సింహం సంసోను మీదకి వస్తే సంసోను ఏం చేశాడో తెలుసా? దానిని పట్టుకొని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడు. సంసోను యొక్క బలం అలాంటిది. మరి అలాంటి సంసోను, ప్రభునందు ప్రియమైన వారులారా, సింహమును చీల్చి గొప్ప బలాఢ్యుడిగా ఉన్నాడు. దేవుడు అతనిని ప్రేరేపించినప్పుడు అతనికి విజయం వరిస్తూ ఉంది. ఇక్కడ రెండు రకాల ప్రేరేపణలు మనం గమనించాలి. రేపుట, ప్రేరేపించుట. ఏంటది అని అంటే, ఒకరు మనుష్యుల చేత రేపబడతారు, ప్రేరేపించబడతారు. కొంతమంది దేవుని చేత రేపబడతారు, ప్రేరేపించబడతారు. దేవుని చేత రేపబడినప్పుడు విజయం వచ్చింది, కానీ మనుష్యుల చేత రేపబడినప్పుడు కాదు.
సంసోను జీవితాన్ని ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకుందాం. దెలీలా దగ్గర సంసోను ఉన్నప్పుడు దెలీలా సంసోను యొక్క బల రహస్యమును గురించి సంసోన్ని ఎంతగానో విసిగించింది. తన ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నాడు సంసోను. అంతగా విసుగు చెందాడు. ఆమె ఎంతగా అతన్ని రేపిందో, ఎంతగా రెచ్చగొట్టిందో, ప్రేరేపించిందో సంసోను యొక్క మాటలను మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సంసోను ఏమనుకుంటున్నాడంటే, అసలు ఈమెకు నా బలరహస్యం చెప్పటమే మేలు ప్రాణాలతో ఉండడం కంటే అని చెప్పి భావించి తన బలరహస్యాన్ని దెలీలాకు చెప్పాడు. ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు. మనుష్యుల చేత రేపబడితే, ప్రేరేపించబడితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కానీ దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు సంసోను సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడు. అలాగే ప్రత్యక్ష గుడారము యొక్క సేవ విషయంలో, ప్రత్యక్ష గుడారము యొక్క ఉపకరణాల తయారీ విషయంలో, వాటికి అవసరమైన వస్తువులు, పదార్థముల విషయంలో దేవుని చేత ప్రేరేపించబడిన వారు దేవుని యొక్క మందిరమునకు అర్పణను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క మందిరమునకు ప్రేరేపించబడిన వారు అర్పణలు తీసుకొని రావడం అనేది మంచి విషయం. కొంతమంది ఈ యొక్క అర్పణల విషయంలో విపరీతంగా ప్రేరేపిస్తారు. మారు మనసు విషయంలో ప్రేరేపించరు, రక్షణ విషయంలో ప్రేరేపించరు, రాకడ విషయంలో ప్రేరేపించరు, సిద్ధపాటు విషయంలో ప్రేరేపించరు, వాక్య పఠనము ప్రార్థన యొక్క అవసరత విషయంలో ప్రేరేపించరు, ఐక్యత కలిగి ఉండడానికి, సమాధానమును కాపాడుకోవటానికి ప్రేరేపించరు. కానీ కానుకలను తీసుకొని రమ్మని, ఈవిని తీసుకొని రమ్మని, ధనానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం విపరీతంగా ప్రేరేపిస్తారు. అటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలులను మనం ఉదాహరణగా తీసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనకందరికీ కూడా తెలిసినటువంటి ఒక సందర్భాన్ని ఈ సమయంలో చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 9 నుంచి 25 వచనాల వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, గారడీ సీమోను ఉంటాడు. గారడీ సీమోను ఫిలిప్పు ద్వారా దేవుని యొక్క సువార్తను వింటాడు. ఆ తర్వాత ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు, గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందుతాడు. ఈ క్రమంలో సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో ఉన్న అపోస్తలు విని పేతురు, యోహానులు వారి దగ్గరికి రావటం జరుగుతుంది. ఆ తర్వాత సమరయ వారు పరిశుద్ధాత్మను పొందాలని పేతురు, యోహానులు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూడగలం 16వ వచనంలో. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు అనే మాటను మనం చూడగలం. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ సమరయ వారి మీదకి దిగి వచ్చినట్లుగా చేసినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను దాన్ని చూశాడు. పేతురు, యోహానుల ముందు విస్తారమైనటువంటి డబ్బును పెట్టాడు. డబ్బును పెట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, మీరు నా కొరకు వేడుకోండి అని చెబితే డబ్బుతో పరిశుద్ధాత్మను కొనాలి అని చెప్పి భావించినటువంటి గారడీ సీమోను విషయమై పేతురు విపరీతముగా అసహనం వ్యక్తం చేస్తాడు. డబ్బును ముందు పెట్టాడు, పేతురును ప్రేరేపిస్తూ ఉన్నాడు, రేపుతూ ఉన్నాడు ఆ డబ్బు తీసుకొని తనకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా చెయ్యాలని. మరి ఎంతగా ప్రేరేపిస్తున్నాడో, ఎంతగా రెచ్చగొడుతున్నాడో. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలో సమస్యలన్నీ 3 ద్వారా వస్తాయంటారు. వాటిని WWW అని అంటారు. మొదటిది వెల్త్, రెండవది వైన్, మూడవది ఉమెన్. ఈ వెల్త్ ఏదైతే ఉందో దీన్ని ముందు తెచ్చిపెట్టి మరి పేతురు, యోహాన్లను గారడీ సీమోను ప్రేరేపిస్తూ ఉన్నాడు, రేపుతూ ఉన్నాడు. ఆ డబ్బు తీసుకోండి, నా కొరకు పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ప్రార్థన చేయండి అని చెబితే పేతురు అతని వైపు చూచి ఒకే ఒక్క మాట అంటాడు. 21వ వచనం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో, నీ హృదయం దేవుని ఎదురు సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
ప్రభునందు ప్రియమైన వారలారా, పేతురు, యోహానులు వారి ముందు డబ్బు ఉంచి ఎంతగా ప్రేరేపించినా ఆ ప్రేరేపణకు వారు తల వంచలేదు. అయితే నేటి దినాల్లో ఎంతోమంది డబ్బులు తీసుకురావాలని, కానుకలు తీసుకొని రావాలని, అర్పణలను తీసుకొని రావాలని మరి సంఘస్థులను, విశ్వాసులను ప్రేరేపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మందిరం అంటే డబ్బేనా? ఆరాధన, సహవాసము అనంటే కేవలం కానుకేనా? సంఘంలో సహవాసము, ఐక్యత, ప్రేమ, ముఖ్యంగా పరలోక వాతావరణం కనబడాలి. ఇవి ప్రాముఖ్యమైనవి. కానీ మందిరానికి వచ్చే వారందరి దగ్గర డబ్బులను మరి అడిగి తీసుకునేటటువంటి, బలవంతంగా ప్రేరేపించి రేపు తీసుకునేటటువంటి పరిస్థితి ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. నిర్గమకాండం 35:20-35 వచనాల్లో దేవుడు ఎవరినైతే ప్రేరేపించారో వారు మాత్రమే అర్పణను తీసుకుని వచ్చినట్లుగా ఉన్నారని ఇక్కడ రాయబడి ఉంది. ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో, ఎవని హృదయము వారిని రేపెనో వారు తీసుకొని వచ్చారు అర్పణలు. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేరేపించగా ఆ ప్రేరేపణను బట్టి, మనుషులు నిన్ను ప్రేరేపించగా కాదు. కొంతమంది మనుషులు ప్రేరేపిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు ఒకవేళ ప్రేరేపించినా దైవ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడి ప్రేరేపిస్తాడు. ఆత్మీయ సహవాసం బలంగా ఉంటే ఆయనే నేరుగా మాట్లాడి మరి ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలో దైవ సేవకులు పదే పదే అడగడం తప్పు కానీ, బలవంతం చేయడం తప్పు కానీ, మరి మాసిదోనియా సంఘముల వలె సామర్థ్యం కంటే ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పి ప్రోత్సహించడం, పురికొల్పడం అనేది తప్పు కాదు. అలా ప్రోత్సహించినప్పుడు మరి మాటి మాటికి డబ్బు కొరకే ప్రసంగాలు, డబ్బు కొరకే సహవాస కూడికలు, డబ్బు కొరకే ఉద్యోగ సభలు ఏర్పాటు చేస్తే అది తప్పు. డబ్బు సేవ నడిపింపు కొరకు అవసరం, అంతేగాని డబ్బు సంపాదించడం కొరకు సేవ వాడుకోవడం అనేది చాలా తప్పు. అలాంటి పని చేస్తే తప్పు, కానీ దేవుని సేవ కొరకు ఇమ్మని ప్రోత్సహించడం తప్పు కాదు. అలా ప్రోత్సహించినప్పుడు మాత్రం నొచ్చుకోక మరి దేవుడు మనకు అనుగ్రహించిన సమృద్ధి కొలది, కలిమి కొలది ఆయన సేవ కొరకు ఇవ్వడం అనేది ఇక్కడ ఇశ్రాయేలీల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయన ఎవరి హృదయమును ప్రేరేపించాడో, ఎవరి మనస్సును రేపాడో వారందరూ కూడా దేవుని మందిరం యొక్క పని కొరకు అర్పణలను తీసుకుని వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఆదివారము ప్రభుదినం మనం దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నాం. దేవునికి మనం ఇచ్చే అర్పణ విషయంలో ఏ విధంగా ప్రేరేపణ పొందుకుంటున్నాం? దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణ విషయంలో ఏ విధంగా రేపబడుతున్నాం? మనకు కలిగిన ప్రేరేపణను బట్టి దేవుని పని కొరకు ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. నాడు ఇశ్రాయేలీలు వారు ఎంతగా రేపబడ్డారో, ఎంతగా ప్రేరేపించబడ్డారో దానికి తగినట్లుగా అర్పణ అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాల సమయంలో అట్టి ప్రేరేపణ కలిగి దేవుని యొక్క మందిరపు సేవ కొరకు అర్పణలు ఇవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృప కలిగిన మా ప్రభువా, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యానికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈరోజు మా ప్రభు దినం మిమ్మల్ని ఆరాధించుటకు సకాలమునకు ఆలయమునకు వెళ్ళి మా ప్రభువా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.